హాల్ టికెట్ పెట్టుకున్నావా? ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? మరి పోయిరా నాన్న, మంచిగా రాయి. ఆల్ ద గుడ్ లక్. అమ్మా నాన్న జాగ్రత్త, మెల్ల రీచ్ కాగానే ఫోన్ చేయి. నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా తమ్ముడికి ఎగ్జామ్ ఉంది. ఇది ఫ్రైడే రోజు తీసిన వ్లాగే, అంటే నిన్నటి. అండ్ ఫ్రైడే కదా అని చెప్పేసి మా అత్త కడప కడిగి బొట్లు గిట్ట పెట్టి ముగ్గులు పెట్టింది. అండ్ తమ్ముని కంటే ఎక్కువ టెన్షన్ మాకే ఉంది. ఫస్ట్ సెమ్ అనమాట. అండ్ సెంటర్ కూడా వేరే కాలేజ్లో పడింది. ఎట్లా రాస్తాడో ఏమో అని చెప్పి ఫుల్ టెన్షన్. ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసి తమ్ముడు మాత్రం ఎగ్జామ్కి ముందు ఇట్లా బుద్ధిగా చదువుకుంటున్నాడు. అండ్ మా అక్క వంటింట్లో ఏం చేస్తుందో, ఏమేమి వంటలు చేసిందో చూద్దురు. ఈరోజైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎగ్జామ్ ఉందంట, సో అదే చదువుతున్నాడు. ఏం చేసుకున్నామో చూడండి. ఇదేంటి లంచ్ కోసం? ఇదేం చట్నీ? పచ్చడి, బీరకాయ పొట్టు పచ్చడి, మైసూర్ పప్పు. ఇదేంటి? దగ్గర పప్పు. ఇది ఇడ్లీ. పాలు. ఇది రాత్రి చేసుకున్న ఫ్రైడ్ రైస్, అది అప్పుడు చేసుకున్న చిక్కీ చాయ్. గిన్నెలు దోమేసిరు మా వాళ్ళు అన్నీ. ఇంకొంచెం చూడండి, బియ్యం కడగాలి లంచ్ కోసము. అయితే నేను మా అక్క బియ్యం వాష్ చేసుకుంటుంది. నేను ఇప్పుడే లేచిన అనమాట. టైం వచ్చేసి 11 అవుతుంది. నాకు రాత్రి నిద్ర పట్టలేకుండే. మా మోనిషా ఏం చేస్తుందో, ఫస్ట్ ఈమె ఏం చేస్తుందో చూడండి. ఈమె కుట్టుడు ఏందో నాకు చెప్పి 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 యాష్ట వస్తుంది నాకైతే. చట్ అంట హాయ్ కుట్టి కుట్టి నీకు మెంటల్ అవుతుంది నీకు. చూడండి, ఇది కుట్టింది. ఇంకా టైం 11:35 అవుతుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది లేచి, అంతే. పొద్దున్న లేచిన నేను లేచి మళ్ళీ వండుకున్నా. ఇంకో టైం మా మోని పాపనేమో బజ్జుంది. ఈమె వల్లనే నేను పొద్దున్న లేచి ఇప్పుడు వండుకోవాల్సి వచ్చింది. ఈమె రాత్రి ఎప్పుడు వండుకుంది తెలుసా? ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. 12:45కి వండుకుంది. మళ్ళీ పొద్దున్నే లేచి అసలు నిద్రపోతలే, ఏడుస్తూ ఉంది. అప్పుడు నేను మెలకైపోయినుండే. మళ్ళీ తర్వాత నిద్రపోయి ఇప్పుడు లేచిన. మా తమ్ముడు అయితే ఇంకా చదువుకుంటుండు. ఈరోజు ఎగ్జామ్ ఉంది తమ్మునికి. ఏం తీయాలి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎగ్జామ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. దారుసలాం దగ్గర, అంటే దారుసలాం కాదు యాక్చువల్లీ, అది డెక్కన్ కాలేజ్లో మా తమ్ముని సెంటర్ అనమాట. పోతాడు. ఇన్ని రోజులు ఆటపాటల్లాగా ఆడుకున్నాడు, ఇవాళ చదువుతున్నాడు. చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫోన్ అయితే పక్కన ఉండాలి. తమ్మునికి ఫోన్ పక్కన లేకపోతే ఇంకా స్ట్రోక్ వచ్చేస్తుంది అనమాట. ఫోన్ ఈజ్ మస్ట్. అండ్ బయట మంచిగా మాకు కనకాంబరాలు పూసినాయి, మీకు చూపిస్తా. కనకాంబరాలు పూలు ఎన్ని పూసినాయో మా చెట్టు నిండా పూసినాయంట. కొన్ని వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇవి ఉన్నాయి ఇప్పుడైతే. అండ్ ఇది ఉల్లి కాడలు అంటారు కొందరు, ఉల్లి పొరక అంటాం మేమైతే. అది చూడండి ఇంత పెద్ద పెద్దగా అయింది. రాత్రి ఫ్రైడ్ రైస్లో వేద్దాం అనుకున్న తెంపి, కానీ రాత్రిపూట తెంపడం ఎందుకని తెంపలేదు. మొన్నటిదాకా శంకు పూలు ఉండే, చెట్టు నిండి వచ్చేది. ఇప్పుడు కనకాంబరాలు వస్తాయి. బయటి నుండి గంపెడు పూలు తెచ్చుకున్నా కానీ అంత హ్యాపీగా అనిపించదు. కానీ మన ఇంట్లో మన చెట్టుకి 2-3 పూలు పూసినా కానీ మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ వాటిని తెంపబుద్ధి కాదు. మా ఇంట్లో మా చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము క్వార్టర్స్లో ఉండేటోళ్ళము. అక్కడ గులాబీ చెట్లు ఉండేటివి అనమాట. 2-3 పూలు దానికి పూసినా కానీ భలే హ్యాపీ అనిపించేది. అండ్ మా అక్క అయితే అన్నం వండుతుంది. ఇంకా తమ్ముని షర్ట్ ఇస్త్రీ చేస్తుంది. తమ్ముడు ఈ షర్ట్ వేసుకోబోతాడంట. ఇది మోనిషా బర్త్డే రోజు కొనుక్కుంటా అనమాట. బాగుంటుంది ఈ కలరు. ఇది వేసుకొని పోతాడంట. ఇస్త్రీ చేయమంటే అక్క చేసిస్తుంది. అండ్ జల్దీ వెళ్ళు అని అంటే ఇంకా ఇప్పుడు స్నానంకి పోయిండు ఆయన. 2 o'clock ఎగ్జామ్ అంట. అయితే కనీసం ఒక గంట ముందన్న ఉండాలి కదా బయట సెంటర్ పడ్డప్పుడు. అండ్ దట్టు ఫస్ట్ ఎగ్జామ్ కదా ఇది. సో ఒక గంట ముందన్న ఆడు ఉండరా నాయనా అని అంటే, పోతా ఏం కాదు చాలా దగ్గర అనేసి అంటున్నాడు.
ముందే పోయి ఒకసారి సెంటర్ చూసుకొచ్చుకుందామన్నా కానీ వినలేడు. నాకు తెలుసు నేను ఆల్రెడీ చూసేసిన అనేసి అంటుండు. ఏడ చూసినావు అంటే ఫోన్లోనే చూసిన అంటుండు. అండ్ మా మోనిష పడుకుంది అండ్ ఇప్పుడు లేచింది. ఏమైంది మోనా? ఏమైంది మోనా? ఎందుకు లేచిన మోనా? మోనాలిసా లేచిందా? అమ్మో అమ్మ ఇండే ఉంది కదా. ఏంది? సరే దా ఎత్తుకుంటారా. దావా రావా? వాళ్ళ అమ్మనే ఎత్తుకోవాలంట, వాళ్ళ అమ్మనే చూస్తుంది. వెళ్ళు వెళ్ళు పిన్ని దగ్గరికి వెళ్ళి. దా ఎత్తుకుంటా. మొన్న దా దారా దా. నా పాప నా దగ్గరకు వచ్చేది. దా వచ్చేదా? నా బిడ్డ వచ్చేదా నా దగ్గరికి? నా కూతురు. భోజనం పెట్టుకురావాలా? ఈయన షోకులు. అబ్బా శుద్ధ పూసా. మంచిగా గట్టి మొక్కు. ఎగ్జామ్ మంచిగా రాయాలి, పేపర్ ఈజీగా రాయాలి. ఏం వస్తుంది పోతుంది. దౌడ పనులు రాలుతాయి. పాస్ అయితే కాకపోవాలి కానీ ఇచ్చినావు పాస్ అయితా అని ఇచ్చినావు హామీ. లేదు నువ్వు హామీ ఇచ్చినావు పాస్ అయితా కదా నీకెందుకు అని అన్నావు ముఖం మలిగిపోతుంది. సరే అనలేవు కదా. నువ్వు కనుక ఫెయిల్ గిటగా నేను నిన్ను కాలేజ్ గిలేజ్ అన్ని మానిపించి ఉప్పర్ పనికి పంపించకపోతే చూడు నేను పంపించకపోతే చెట్లు కొట్టనీకైనా పంపిస్తా. సర్వింగ్ బాయ్ లాగా పంపిస్తా. అప్పుడు చక్క అవుతావు నువ్వు. దూల తీరిపోతుంది నీకు. తమాషా చేస్తున్నావు. నువ్వు ఫెయిల్ అయితేగా అమ్మ హాల్ టికెట్ తీసుకొని వస్తుంది. పెట్టిన ఆ రోజు దేవుని దగ్గర. లిచి మామది అది హాల్ టికెట్. తమ్ముడు చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. నేను 10th క్లాస్లో ఆయనకు 9 రావాలని టార్గెట్ పెట్టినా కానీ 9 రాలే, 8.7 వచ్చినాయి. ఇంటర్లో 900 అని టార్గెట్ పెట్టినా బట్ 900 కంటే ఎక్కువనే వచ్చినాయి. 939 వచ్చినాయి. ఇప్పుడు బీటెక్లో పాస్ కావాలి అని చెప్పిన. నేను అయితే పాస్, నీకెందుకు అదంతా, నేను పాస్ అవుతా అనేసి అన్నాడు. ఇప్పుడు ఎట్లా అంటుంది చూడండి. నేను నీకు హామీ ఇయ్యలే బీటెక్ అన్నప్పుడు బ్యాక్లాగ్స్ ఉంటాయి అనేసి అంటున్నాడు. ఇంకా మా అక్క అయితే అన్నం పెట్టిస్తుంది ఆయనకి. ఇంకా లంచ్ చేసి స్టార్ట్ కావాలి ఎగ్జామ్ సెంటర్కి. నేనేమంటా అంటే పాస్ అవ్వాలి నువ్వు. రోజు గంటల తరబడి చదవకపోయినా పర్వాలే, అట్లీస్ట్ ఒక 2-3 గంటలన్నా కూర్చొని చదువుకో. బ్యాక్లాగ్స్ ఉండకుండా చూసుకో, అన్నీ క్లియర్ చేసుకో. క్యాంపస్ సెలెక్షన్స్లలో జాబ్ వచ్చేసేయాలి. ఇది ఒక్కటే నేను ఆయనకు చెప్పింది. కానీ ఇన్నట్టే ఇంటాడు ఆ పూటకి. మళ్ళీ తర్వాత ఇట్లా మాట్లాడతాడు ఈయన. ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు మరి? ఇది చక్కగా వేసుకో. బ్లాక్ పెన్ ఎందుకు 2? హాల్ టికెట్ పెట్టుకున్నావా? నువ్వు తీసుకుంటానా? తీసుకున్నానా హాల్ టికెట్? పోయిరా నాన్న, మంచిగా రాయి. ఆల్ ద గుడ్ లక్. బాయ్ నాన్న. రాయి, నీకు వచ్చిన రాయి, మందివి ఆశపడకు. వాడెప్పుడు మందికి చూపించుడే కానీ ఆయన ఎవరిది చూడాడు. మంచి రాయి నాన్న. వాటర్ బాటిల్ తీసుకెళ్తావు వేరేది అన్న? షూ అలా ఉందో లేదో, ఎందుకు వచ్చిన గోల నాన్న? ఎట్లా రాస్తావో ఏమో పరీక్ష. భయం వేస్తుంది. మంచి రాయి, ఓన్గానన్నా రాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కదా, కొంచెం సెల్ఫ్గా రాయి. వద్దు మామ వేరే వేసుకుంటున్నాడు. అమ్మా బూట్ వేసుకుంటున్నాడు.
ఆ మోనిషా చూడండి అలా మామకి చెప్పులు తీసుకొచ్చిస్తుంది. మోనిషా ఎందుకో మణికంఠని అస్సలు కొట్టదు, ఏమన్నది. ఇంట్లో అందరినీ కొడుతుంది కానీ మణికంఠని కొట్టదు. వాని కొట్టిరా అని అన్నా కానీ కొట్టనే కొట్టదు. ఇంకా వాడు పోతుండని చెప్పి వానికి అన్ని అరేంజ్ చేస్తుంది. ఇంట్లో వేసుకుంటున్నావు సూపి మోనా ఇంకో ఈమె కూడా పోతుంది అంటే ఈమె కూడా చెప్పులు వేసుకొని తయారవుతుంది. తెచ్చేయాలి చెప్పులు అది వద్దు బేట బాయ్. జాగ్రత్త పోమని మెల్లవో. ఫోన్ తీసుకున్నావా? ఆ డిపాజిట్ చేసేసాయి ఫోన్. లేకపోతే ఎవరిదైనా మీ ఫ్రెండ్స్ ఉంటే లాక్ అని వాళ్ళకి ఇట్లాంటి యాక్టివాలు ఉన్నాయా ఎవరికైనా? హెల్మెట్ పెట్టుకో ఫస్ట్. నువ్వు పెట్టుకోను పెట్టేసుకో పెట్టేసుకో నానా. ఇంకా ఫ్రైడే గుడికాడ పడుతుంది మా అమ్మ గుడికాడ పడుతుంది. జాగ్రత్త. పెట్రోల్ ఉందా? కానీ ఎక్కుతుందా అనుకుని ఇట్లా ఎగురుతుంది బైక్. బాయ్. నాన్న జాగ్రత్త. మెల్ల రీచ్ కాగానే ఫోన్ చేయి. బాయ్ అంటే అందరూ బండి మీద వస్తారు, ఇంకొందరు అయితే కార్లలో వస్తారు. మీరు నాకు బండి కూడా ఇయ్యరు అని చెప్పి ఈయననేమో మా మీద అలుగుతాడు. ఈయనకు బండి ఇస్తే ఈయన హ్యాపీ, కానీ మేము ఫుల్ టెన్షన్ పడతాము ఎట్లా పోతాడో అని చెప్పి. మా తమ్ముడు ఏమంటే మేము వెంబడి ఉన్నప్పుడే ఫుల్ ఫాస్ట్గా నడిపిస్తాడు, ఇంకా ఎవ్వరు లేనప్పుడు ఇంకెంత ఫాస్ట్గా నడిపిస్తాడు అని చెప్పి అదొక భయం నాకు. అండ్ రీసెంట్గా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయింది అనమాట. ఇంక అప్పటి నుంచి అయితే మా తమ్మునికి అలోన్గా బండి ఇవ్వాలంటే ఇంకా 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 భయం వేస్తుంది. హెల్మెట్ పెట్టుకోమంటేనేమో స్టైల్ కొడతాడు, పెట్టుకోడు. అండ్ ఎగ్జామ్ అయిపోయింది, ఇంటికి కూడా ఎగ్జామ్ ఎట్లా రాసినావు? ఇవన్నీ రాసినావా టిక్కులు కొట్టినాయని? లే మేము అడుగుతామని టిక్కులు పెట్టినావా? మా తమ్ముడు అన్నీ రాసిండంట. ఆల్రెడీ ఫోన్లో చెప్పిండు పేపర్ ఎట్లా వచ్చిందంటే ఈజీ వచ్చిందని. అండ్ అదేంటి ఒక 2 మార్క్స్ ఒక్కటి రాయలేడంట, అన్నీ రాసిండంట. అన్నీ రాసినా నానా? ఇవన్నీ రాసిండు తమ్ముడు. రాసినావా అన్నీ? పాస్ కదా. చలో ఇంకా 4 ఎగ్జామ్సా? తమ్ముడు ఛాయ్ తాగుతాడంట. ఆల్రెడీ ఛాయ్ పెట్టమంటే అక్క రెడీగా చేసి పెట్టింది. కాలేజ్లోకి వెళ్ళంగానే ఫోన్ చేసిండు 4:49కే. అక్క అయిపోయింది ఎగ్జామ్, పేపర్ ఈజీగానే వచ్చింది, బాగా రాసినా అని. ఇంకొకటి ఏమంటే తమ్ముడు బండి మీద పోయినుండే అనమాట. నేను ఎంబడి పోదాం అనుకున్నా ఈరోజు. నీతి ఆయోగ్ గురించి అడిగినరా? అరే ఇవన్నీ అప్పుడు నేను చదివినప్పుడు ఉండే సోని, ఇవన్నీ ఉంటాయి. ఈజీగానే వచ్చినట్టుంది పేపరు. అమ్మ మామది బేటా హాల్ టికెట్. మామకి ఫికర్ అకర్ లేదు హాల్ టికెట్ది. ఎగ్జామ్ రాసిండి ఇక కూర్చున్నాడు. ఎగ్జామ్ ఉంటే ఇంకో కాలేజ్ పోయేది ఉంటే ఇట్లా స్మార్ట్ రెడీ అవుతాడు ఈయన. ఇంట్లో ఉంటే పిచ్చోన్ లెక్కనే ఉంటాడు. వేడి ఛాయ్ అయితే పెట్టింది మా తమ్మునికి. దాదా వంశీ ఛాయ్ తీసుకో. నాకు ఒక ఉస్మానియా బిస్కెట్ పొద్దున్న దాచుకోమని. ఉస్మానియా బిస్కెట్ దాచి పెట్టుకున్నట్ట మా తమ్ముడు. ఇది మొన్న మా బావ వచ్చినప్పుడు తీసుకొచ్చినుండే ఈ పొట్ల మొత్తం. బావ మాకు బేకరీ ఐటమ్స్ కొనిచ్చి పోయిండు. ఇవి ఫైన్ బిస్కెట్. ఇదేంది? ఇవేంటివి? మా తమ్మునికి ఉస్మానియా బిస్కెట్స్ అంటే ఇష్టము. ఇవి మొత్తం ఈయననే తినేసిండు. ఒకటి ఉంటే అది కూడా దాచుకొని పోయిండంట. ఇప్పుడు అదే ఛాయ్లో తింటున్నాడు. అండ్ ఈ తోసులు కూడా తీసుకొచ్చినుండే మా బావ. తోసులు, ఫైన్ బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్. మా తమ్ముడు స్కూల్లో ఉన్నప్పుడు అయితే వాటర్ తాగే గ్లాస్ నిండా ఛాయ్ పోసుకొని బిస్కెట్స్ అద్దుకొని తింటుండే. అంత ఛాయ్ మానిపించినాము గంత తాగొద్దని చెప్పి. మా తమ్ముని పేరు నేను వంశిక అని ముద్దుకు పెట్టుకున్నాను అనమాట. అయితే నిన్న ఒక 2 days బ్యాక్ నుంచి ఒక అమ్మాయి కమెంట్ చేస్తుంది, సంగీత అని వస్తుంది కానీ హాయ్ అక్క నా పేరు వంశిక, నేను 10th క్లాస్ అని చెప్పి కమెంట్ చేసింది అనమాట. ఆ పేరు వినగానే మా తమ్ముడే గుర్తొచ్చింది నాకు. అంటే నాకు చెల్లెలు లేరు కదా నా వెనక అని చెప్పి మా తమ్మునికి నేను వంశిక అని పెట్టుకున్న పేరు. వంశీని వంశిక అని పిలుస్తా. అందరికీ చెప్పకంటే నాకు నచ్చింది ఆ పేరు పెట్టుకున్నాను నేను. మా అమ్మ అంటుంది మా పిల్ల. అయితే మా తమ్మునికి వంశిక అని అట్లా పెట్టిన. ఇంకా చాలా పేర్లు పెట్టిన ఉంటే నేను. వమ్లి పాప అంట, వంశిక అంట, వమ్లి అంట. మా అక్క అయితే నోహర్ అంటది, మనోహర్ అంటది, ఇంకా మనోహరి అంటది. మస్తు పేర్లు పెట్టినాం నేను మా అక్క ఇద్దరం కలిసి మా తమ్మునికి. ఇంకా కొత్తిమీర కట్ట అంటుండే నేను. ఇంకేమేమి పిలుస్తుండే మని నేను మన్ను అంటుండే. మా డాడీ అయితే మన్ను అంటుండే. రే మను అంటుండే.
ఏ కుక్క పిల్ల అంటుండే మా డాడీని, ఇంకా మన్ను అంటుండే. మా నాయనమ్మనేమో మనీ అంటుండే, మనులు అంటాం, మనీ అంటాం. ఇన్ని పేర్లు మా తమ్మునికి. ఇంకా స్కూల్లో కాలేజ్లో అందరూ అయితే వంశీ 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 అంటారు. ఇంటికాడ అందరైతే మణికంట, వంలిక, వంశిక అని నేను పెట్టుకున్న పేరు. అలా టెన్షన్ పడ్డాం, ఎట్లా రాస్తాడో ఏమో అనుకున్నాము. తమ్ముడైతే ఎగ్జామ్ మంచిగా రాసిండు. అండ్ మా రితిష చూడండి ఈ రూమ్ మొత్తం ఎట్లా మెసేజ్ చేసిందో. స్కూల్ నుంచి వచ్చింది కదా, డ్రెస్ చేంజ్ చేసుకొని ఆడవాడేసింది, టవల్ ఆడవాడేసింది, ఆ బెడ్షీట్ ఎందుకు తీసిందో ఆమెకే తెలవాలి. ఇట్లా చేసి వెళ్ళిపోయింది. అండ్ ఈయన ఎగ్జామ్ అయిపోయిందిగా మళ్ళీ ఈ గేమ్ ఆడడం స్టార్ట్ చేసిండు. ఆ మధ్యలో ఈ గేమ్ ఆడలేకుండే కానీ మళ్ళీ ఆడడం స్టార్ట్ చేస్తుండు మా తమ్ముడు. 100 సార్లు చెప్తా బయటికి పోయొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని మొహం గిట్ట కడుక్కోవాలని, అస్సలు ఈయననే ఈనడు. ఆ రితిష కూడా వచ్చేసింది. ఈమె చూడండి ఏం డ్రెస్ వేసుకుందో ఈరోజు. ఎవరు వేసుకుందో తెలుసా? ఈ టాప్ నాది, నా టాప్ వేసుకుంది. అప్పుడు నేను లాంగ్ స్కర్ట్ మీదకి వేసుకుంటుండే ఈ టాప్. ఇట్లుంటుంది ఈమెది. నడు, కాలు కడుకొని రాపు. మోనిషా నడు లోపలికి. మోనిషా ఆమె చదువుకుంటుంది, నువ్వేం చేస్తున్నావు మోనిషా? నీకు నవ్వు భలే వస్తుంది మోనిషా. మోనాలిసా, మోనాలిసా ఇంకా కుడతా ఉంటుంది టిక్క 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 మిషన్స్. అప్పుడు పొద్దున్న నుంచి ఇది మిషన్ మీదే ఉన్నావు. కరెంట్ మిషన్ పెట్టుకోక ఏం నిన్నటివో. మోనిషా ఇంకా చాలా మంది చదువుకొని ఇట్రా. మోనిషా, ఓ మోనిషా. ఆ రితిష చదువుకుంటుంటే మా మౌని పాప అట్లా డిస్టర్బ్ చేస్తుంది. అండ్ మా అత్తనేమో మిషన్ దిగదు, అది ఎక్కి కుడతా ఉంటుంది, నాకు చిరాకు వచ్చేస్తుంది. అండ్ ఇంకా రాత్రికి అయితే అదే పప్పు ఉండే అనమాట. పప్పు ఇంకా బీరకాయ పొట్టు పచ్చడి ఉంది కదా, అది ఉండే. ఇంకా మా మోనిషాకి తినిపిస్తుంది, మా రితిషాకి కూడా పెట్టించేసింది. రితిష తింటుంది. మౌని పాప ఈ మధ్యలో అసలు అన్నం సరిగ్గా తినట్లేదు అనమాట. ఇంకా బయటికి తీసుకొచ్చి అదొకటి ఇదొకటి చూపిస్తుంటే తింటుంది. మోనాలిసా వద్దు, చెప్పులు ముట్టుకోదు, చెప్పులు ముట్టుకోదు. అయిపోయింది, సెల్లెస్ బిర్యానీ నెక్స్ట్ నీదే టార్గెట్. చలో గుడ్ గర్ల్. మా మోని పాప చూడండి ఎట్లా వండుకుంది వాళ్ళ అమ్మ మీద. పాపం మా అక్కకి కూడా అసలు రెస్ట్ అనేది ఉంటలే. చాలామంది అంటారు మా అక్క బక్క అయిపోతుందని. తను ఫీడింగ్ మదర్ కదా, తను బక్క ఉండడానికే మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ తనకి చాలా అదేంటి స్ట్రెస్ ఉందన్నమాట ఇప్పుడు కరెంట్లీ అయితే. అండ్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తుంది. మేబీ అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంది అంటే అది జెనెటిక్స్. మా నాన్న అయితే చాలా సన్నగా ఉంటారు, సేమ్ మా అక్క లెక్కనే ఉంటారు అనమాట. మా అక్క కూడా చిన్న ఉన్నప్పటి నుంచి బక్కగా ఉంటుండే, అండ్ ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఆ మధ్యలో ప్రెగ్నెన్సీలో మంచిగా వెయిట్ గెయిన్ అయింది. ప్రెగ్నెన్సీకి ముందు అది మరి పీసీఓడి ప్రాబ్లం వలన ఎందుకో తెలియదు కానీ అప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 year అట్లా చాలా లావ్ అయిపోయింది. మళ్ళీ డైట్ అది ఇది చేసి తన నార్మల్ వెయిట్కి అయితే వచ్చినుండే అనమాట. ఇంకా మా మోని పాప అయితే వాళ్ళ అమ్మ మీదే ఇట్లా పడుకుంటుంది. అండ్ అర్ధరాత్రి ఎప్పుడు లేస్తుందో తెలీదు, ఎట్లా వండుకుంటుందో తెలీదు, మనుషుల మీదకి ఎక్కుతుంది, మనుషుల్ని కొట్టి లేపుతుంది, అట్లా చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే ఈడ మా బెడ్ ఉంది కదా, ఇది చాలా గట్టిగా ఉంటుంది అనమాట. మా అక్క వాళ్ళది ఏంటంటే మెత్తగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. దాని మీద తనకు మంచిగా నిద్ర వస్తుందేమో, మరి ఈడ వస్తలేదో ఏమో కానీ పాపం చుట్టూరా ఇట్లా తిరుగుతూ ఉంటుంది. పాపం మా అక్క కూడా మస్తు పని చేస్తుంది, అలసిపోతుంది. మా అక్కకి కూడా మంచి ఫుడ్ పెట్టాలని నాకు ఉంటుంది. అండ్ మోస్ట్లీ నేనైతే పెడతా కూడా. మంచిగా తినుకొని రెస్ట్ తీసుకోవని చెప్తా. మా బావ కూడా ఫుడ్కి వెనుకపోడు, ఏదంటే తినమనే చెప్తాడు, పెడతాడనమాట. కాకపోతే అది జీన్స్ అనే అనాలి. ఫీడింగ్ స్టాప్ చేసినాక వెయిట్ గెయిన్ అవుతుందేమో చూడాలి. ఇంకా మా మోనిషా ఇట్లా వండుకుంది, నా మోనిషా తల్లి, నా బంగారు తల్లి. చొర్లిచ్చి ఇట్లా వండుకుంటుంది. నడిచి పాదాలు చూడండి ఎట్లా అయిపోతున్నాయి. తిరుగుతూనే ఉంటుంది. చిట్టి కాళ్ళు పెట్టుకొని పట్టగొలుసులు పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది నా బిడ్డే. ఇంకో ఇంట్లో పాల డబ్బాలో వాటర్ పోసుకుంటుంది అనమాట. తాగుతా అనేసి అంటుంది. ఈ వాటర్ తాగి పడుకుంది ఇప్పుడు కూడా. అరే లేచినావా?
మా అక్కలు వేసింది. సరే ఆగు, నేను వేస్తా. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.